గ్లోబల్ పాలిటిక్స్లో భారత్ మరో సంచలన వ్యూహానికి తెరలేపింది. శత్రు దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా దౌత్య రంగంలో ఎవరు ఊహించని సరికొత్త ప్లాన్ను న్యూఢిల్లీ వేదికగా అమలు చేస్తోంది. మధ్యాసియాలో అత్యంత వ్యూహాత్మకమైన దేశం ఉజ్బెకిస్తాన్తో దోస్తీని నెక్స్ట్ లెవెల్కు చేరుస్తోంది. ఆ దేశ విదేశాంగ మంత్రి బల్షియార్ సైదోవ్ ప్రస్తుతం భారత్ పర్యటన ఇప్పుడు గ్లోబల్ లీడర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకవైపు పాకిస్తాన్ను అంతర్జాతీయంగా క్వారంటైన్ చేస్తూ మరోవైపు డ్రాగన్ కంట్రీ విస్తరణవాదానికి శాశ్వతంగా బ్రేకులు వేసేలా ఈ పర్యటన కొనసాగుతోంది. ఇంతకు మధ్యాసియా దేశం ఉజ్బెకిస్తాన్ దోస్తీ భారత్కు ఎందుకు ఇంత ముఖ్యం? రక్షణ, ఆర్థిక, ఇంధన రంగాల్లో ఇరు దేశాల మధ్య కుదిరిన ఆ సంచలన ఒప్పందాలేంటి? న్యూఢిల్లీ వేదికగా జరుగుతోన్న ఈ దౌత్య వ్యూహాలు చైనా, పాక్లకు ఎలా చెక్ పెట్టబోతున్నాయి? లెట్స్ వాచ్. నెక్స్ట్ లెవెల్కు ఇండియా ఉజ్బెకిస్తాన్ దౌత్య బంధం. రక్షణ, ఆర్థిక, ఇంధన రంగాల్లో సంచలన ఒప్పందాలు. చైనా, పాకిస్తాన్కు చెక్ పెట్టే వ్యూహాత్మక నిర్ణయాలేంటి? ఉజ్బెకిస్తాన్ మధ్య ఆసియాలో భౌగోళికంగా అత్యంత వ్యూహాత్మక ప్రాంతంలో ఉన్న దేశం. మధ్య ఆసియా మొత్తానికి గుండెకాయ లాంటి దేశం. పాకిస్తాన్ ఉగ్ర కుట్రలకు, చైనా విస్తరణవాదానికి చెక్ పెట్టడానికి ఇండియాకు మోస్ట్ ఇంపార్టెంట్ కంట్రీ. తాజాగా ఆ దేశ విదేశాంగ మంత్రి 4 రోజుల పర్యటన కోసం భారత్ వచ్చారు. ఆగస్టు 5 వరకు జరిగే ఈ అత్యున్నత స్థాయి పర్యటన కేవలం 2 దేశాల మధ్య జరిగే సాధారణ ద్వైపాక్షిక చర్చలకే పరిమితం కాలేదు. మొత్తం ఆసియా ఖండంలోనే సరికొత్త సమీకరణాలకు గట్టి పునాది వేస్తోంది. భారత విదేశాంగ మంత్రి జయశంకర్తో జరిగిన సుదీర్ఘ భేటీ ఇరు దేశాల సాంప్రదాయ బంధాన్ని ఒక సరికొత్త వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యంగా మార్చేసింది. అంతర్జాతీయ రాజకీయాల్లో చైనా అగ్రరాజ్యంగా ఎదగాలని చూస్తున్న తరుణంలో ఉజ్బెకిస్తాన్ తన వైపు తిప్పుకోవడం ద్వారా భారత్ అసలైన ఆట మొదలుపెట్టింది. సైదోవ్ న్యూఢిల్లీ పర్యటనలో 2 దేశాల మధ్య చర్చకు వచ్చిన అత్యంత కీలకమైన, పాకిస్తాన్కు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్న అంశం చాబహార్ పోర్టు కనెక్టివిటీ. మన దేశం నుండి మధ్య ఆసియాలోని మార్కెట్లలోకి అడుగు పెట్టాలన్నా, అక్కడి దేశాలతో కనెక్ట్ అవ్వాలన్నా భౌగోళికంగా పాకిస్తాన్ గుండా వెళ్లాల్సి ఉంటుంది. కానీ దశాబ్దాలుగా పాక్ మనకు ల్యాండ్ రూట్ ఇవ్వకుండా భారత ప్రగతిని అడ్డుకుంటూ కుట్రలు చేస్తోంది. దీనికి పక్కా విరుగుడుగా భారత్ ఇరాన్లో చాబహార్ పోర్టును అభివృద్ధి చేస్తోంది. ఇప్పుడు ఉజ్బెకిస్తాన్ కూడా చాబహార్ ఓడరేవు ప్రాజెక్టులో, అలాగే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్లో భాగస్వామి కావడంతో కథ పూర్తిగా మారిపోయింది. 2020లోనే ఈ ప్రాజెక్టులో చేరిన ఉజ్బెకిస్తాన్ ఇప్పుడు దానిని ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్తో పూర్తిగా అనుసంధానించే ప్రాక్టికల్ రోడ్ మ్యాపుపై భారత్తో కలిసి సంతకాలు చేసింది. ఇకపై పాకిస్తాన్తో ఎలాంటి సంబంధం లేకుండా నేరుగా భారత్ ఉత్పత్తులు మధ్య ఆసియాకు చేరబోతున్నాయి. అదే సమయంలో అక్కడి విలువైన ఖనిజాలు నేరుగా ఇండియాకు తరలిరానున్నాయి. దీంతో దశాబ్దాలుగా పాకిస్తాన్ చేస్తున్న బ్లాక్మెయిల్ వ్యూహాలకు న్యూఢిల్లీ పక్కాగా పాతరేసినట్లయింది. ఇక చైనా విషయానికొస్తే, మధ్యాసియా దేశాలను అప్పుల ఊబిలో దించి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా వాటిని లొంగదీసుకోవాలని చైనా ఎప్పటినుంచో ప్లాన్ చేస్తోంది. శ్రీలంక, పాకిస్తాన్లను అప్పుల పాలు చేసి ఆ దేశ పోర్టులను ఆక్రమించుకున్నట్లుగానే మధ్య ఆసియాను కూడా తన అడ్డాగా మార్చుకోవాలని బీజింగ్ భావించింది. అయితే డర్టీ డ్రాగన్ దురాక్రమణ కుట్రల్ని, అప్పుల ఉచ్చును ఆలస్యంగానైనా గమనించిన ఉజ్బెకిస్తాన్ ఇప్పుడు నమ్మకమైన ప్రత్యామ్నాయం కోసం ఇండియా వైపు చూస్తోంది. ఎలాంటి కఠిన నిబంధనలు లేకుండా ఆయా దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవిస్తూ పెట్టుబడులు పెట్టి భారత్తో చేతులు కలపడం ద్వారా డ్రాగన్ కంట్రీ ఏకఛత్రాధిపత్యానికి బలమైన బ్రేకులు పడ్డాయి. చైనా వేస్తున్న అక్రమ రోడ్లకు కౌంటర్గా ఇండియా డిజిటల్ మౌలిక సదుపాయాల కారిడార్ను అక్కడ విజయవంతంగా నిర్మిస్తోంది. ఆఫ్ఘన్లో తాలిబాన్ల పాలన వచ్చిన తర్వాత ఆ గడ్డను, అక్కడి అస్థిరతను వాడుకుని భారత్పైకి ఉగ్రవాద ముఠాలను ఉసిగొల్పాలని పాకిస్తాన్ గూఢచార సంస్థ ISI తెర వెనుక కుట్రలు చేస్తోంది. అయితే ఆఫ్ఘనిస్తాన్కు నేరుగా సరిహద్దు ఉన్న ఉజ్బెకిస్తాన్తో నేరుగా రక్షణ బంధం కుదుర్చుకోవడం ద్వారా ఆ కుట్రలకు భారత్ చెక్ పెట్టింది. భారత్, ఉజ్బెకిస్తాన్ రక్షణ, ఇంటెలిజెన్స్ సంస్థల మధ్య రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ వ్యవస్థను బలోపేతం చేసుకున్నారు. దీనివల్ల సరిహద్దు దాటి వచ్చే ఉగ్రవాద ముఠాల కదలికల్ని ముందే పసిగట్టి వాటి ఆట కట్టించేందుకు ఒక పక్కా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవచ్చు. ఇది పాకిస్తాన్ ఉగ్రవాద ఫ్యాక్టరీలపై భారత్ కొట్టిన కోలుకోలేని దెబ్బ.
రక్షణ రంగంలో భారత్ కేవలం ఉమ్మడి సైనిక శిక్షణలకే పరిమితం కాలేదు, అంతకు మించి అడుగులేసింది. ఉజ్బెకిస్తాన్లోని అత్యున్నత అకాడమీ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లో భారత సైన్యం ప్రత్యేకంగా అత్యాధునిక ఐటీ లాబొరేటరీలను, హైటెక్ సైబర్ సెక్యూరిటీ విభాగాన్ని స్వయంగా ఏర్పాటు చేసింది. ఆధునిక కాలంలో జరిగే డిజిటల్ సైబర్ యుద్ధ వ్యూహాల్లో ఉజ్బెకిస్తాన్ సైనిక అధికారులకు భారత సైన్యానికి చెందిన నిపుణులు శిక్షణ ఇస్తున్నారు. ఈ స్థాయి సాంకేతిక సహాయం, పరస్పర నమ్మకం, ఇరు దేశాల మధ్య సైనిక అనుబంధం ఎంత పటిష్టంగా ఉందో, చైనా ప్రలోభాలకు లొంగని విధంగా ఎలా మారిందో స్పష్టం చేస్తోంది. కేవలం సైనిక, రక్షణ వ్యూహాలే కాదు, ఆర్థికపరమైన వ్యూహాల్లోనూ ఇరు దేశాలు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో ఉజ్బెకిస్తాన్ శాశ్వత సభ్యత్వానికి భారత్ తన పూర్తి మద్దతును ప్రకటించడమే కాకుండా ఇటీవల ద్వైపాక్షిక మార్కెట్ యాక్సెస్ ప్రోటోకాల్పై కూడా సంతకం చేసింది. ప్రస్తుత పర్యటన ద్వారా రాబోయే 3 ఏళ్లలో అంటే 2029 నాటికి ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రస్తుతం ఉన్న $1.3 బిలియన్ నుండి కనీసం రెట్టింపు చేయడమే లక్ష్యంగా సరికొత్త వ్యాపార ఒప్పందాలు కుదిరాయి. దీనివల్ల భారత వస్తువులకు మధ్యాసియాలో ఒక భారీ మార్కెట్ దొరకబోతోంది. ఉజ్బెకిస్తాన్ భూగర్భంలో దాదాపు $3 ట్రిలియన్ విలువైన అపార ఖనిజ సంపద దాగి ఉంది. ముఖ్యంగా భారత అణు ఇంధన అవసరాలకు, న్యూక్లియర్ పవర్ ప్లాంట్లకు అత్యంత కీలకమైన యురేనియం నిల్వలు అక్కడ పుష్కలంగా ఉన్నాయి. వీటితో పాటు పరిశ్రమలకు కావలసిన బంగారం, రాగి, సహజవాయువు నిల్వలు కూడా ఉన్నాయి. తాజా పర్యటనలో తమ దేశంలో మైనింగ్, రేర్ ఎర్త్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని భారత్ను ఉజ్బెకిస్తాన్ ఆహ్వానించింది. చైనా తన గుప్పిట్లోకి తీసుకోవాలని చూసిన ఈ ఖనిజ సంపదను ఇండియా దక్కించుకోవడం భారత ఇంధన భద్రతకు ఒక పెద్ద మైలురాయిగా మారబోతోంది. సాంకేతిక రంగంలో భారత్ సాధించిన ప్రగతిని ఉజ్బెకిస్తాన్ కొనియాడింది. ముఖ్యంగా ఉజ్బెకిస్తాన్ ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్యాక్స్ ఫ్రీ జోన్లలో భారత ఐటీ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఈ పర్యటన మార్గాన్ని సుగమం చేసింది. భారత సొంత డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థ అయిన యూపీఐ సాంకేతికతను ఉజ్బెకిస్తాన్లో ప్రవేశపెట్టడంపై కూడా తుది దశ చర్చలు జరిగాయి. దీంతో పాటు భారతీయ ఫార్మస్యూటికల్స్, హెల్త్ కేర్ కంపెనీలు ఉజ్బెకిస్తాన్లో మందుల తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ఆ దేశ ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ఇచ్చేలా ఒప్పందాలు కుదిరాయి. ఒకవైపు చైనా సరిహద్దులు చేస్తున్న కవ్వింపులు, మరోవైపు పాక్ తెర వెనుక వేస్తున్న ఉగ్రవాద కుట్రలు, వీటన్నింటికీ సరిహద్దులో సైన్యంతోనే కాకుండా ఢిల్లీ వేదికగా దౌత్య బాటలోనూ భారత్ గట్టి సమాధానం ఇస్తోంది. ఉజ్బెకిస్తాన్ విదేశాంగ మంత్రి బఖ్తియార్ సైదోవ్ పర్యటన ద్వారా చైనా పెరడుగా భావించే మధ్యాసియాలో భారత్ తన జెండాను బలంగా పాతేసింది. శత్రువుల వ్యూహాలను వారి సొంత గడ్డపైన చిత్తు చేస్తూ గ్లోబల్ సూపర్ పవర్ గా ఎదుగుతున్న భారత విశ్వసనీయ దౌత్య నీతికి ఈ సరికొత్త ఉజ్బెక్ దోస్తీ ఒక నిదర్శనం.